చూస్తున్నాడు. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే నగరమునకు చెక్కబడిన మూల ఖమ్మం వలె ఉన్నది. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఇచ్చిన స్వాస్థ్యము బహుమానం అంటాం. ఆ మాట కూడా 127వ కీర్తనలో ఉంటది. యెహోవా అనుగ్రహించు మాట కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. ఇంకా గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది. కుమార్తెలు అనేది లేదు అక్కడ పైన పైన బహు దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్క ఒక బహుమానం అని ఉంటుంది అక్కడ. కుమార్తెలు ఎలాంటి వారంట? బహుమానం అంట, ఒక గిఫ్ట్ లాంటి వాళ్ళంట. వారిని ఇక్కడ కీర్తనకారుడు ఒక మొక్క వలె ఒక మొక్కకు పోలుస్తున్నాడు. మనము దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే తల్లిదండ్రులుగా బిడ్డల్ని ఒక మొక్కని ఎంతగైతే ఒక తోట యజమానుడు ఎలా అయితే పెంచుకుంటాడో, చాలా చక్కగా ప్రేమతో అనురాగంతో ఎలా అయితే పెంచుతాడో, అలాగా బిడ్డలు కూడా చాలా ప్రేమతో అన్యోన్యంగా చాలా చక్కగా పెంచాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. నగరమునకు చెక్కబడిన గుమ్మము వలె ఉండాలంట. వారు మొక్క వలె ఉందురు అంటారు. మొక్క వలె ఉందురు అంటున్నారు. ఈ మొక్కల గురించి మనం ఆలోచన చేస్తే ఈ మొక్కకి ఏం కావాలంట? బాగా ఎదగాలన్నా, ఫలించాలన్నా, ఏం జరగాలన్నా ఏముండాలంట? వాటికి ఆ మొక్కకి నీరు ఉండాలా, బలం ఉండాలా, వాటికి ఎరువు ఉండాలా. వీటన్నిటికీ మనకు తెలిసినవి లోకంలో. అలాగనే పిల్లలు కూడా ఎదిగేటప్పుడు వారిని దేవుని యందు భయభక్తి కలిగి జీవించే జీవితాన్ని మనం నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్క చూడండి, 128వ కీర్తనలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. వాడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్థమును అనుభవించదువు. నీవు ధన్యుడువు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష వలె ఉండును. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివలె మొక్కల వలె ఉందురు. దేవుడి స్తోత్రం కలుగును గాక. పిల్లలు ఎలా ఉండాలంట? ఒలివలె మొక్కల వలె ఉండాలంట. ఈ ఒలివలె మొక్క వలె ఉండాలంటే తల్లిదండ్రులైన పెద్దలు అందరూ కూడా కలిసి మనము నేర్చుకోవాల్సిందంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. మన పిల్లలను కూడా అలా నేర్పించాలి. ఈ దినాల్లో దైవ భక్తి అనేది లేదు, దేవుని భక్తి లేదు. మనుషులకు భయపడుతున్నారు, అధికారులకు భయపడుతున్నారు, లోకానికి భయపడుతున్నారు, పాపానికి భయపడుతున్నారు, శాపానికి భయపడుతున్నారు, పరిస్థితులకు భయపడుతున్నారు. కానీ దేవునికి భయపడటం లేదండి. సర్వ మానవుల కోసము, సర్వ పాపముల కోసము, సర్వలోకములకు పాపము నిమిత్తమై యేసు ప్రభు వారు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు సర్వ మానవులో ఉన్న సమస్త పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందినవాడు కాదు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు అపోస్తల కార్యాల్లో రాయబడిన మాటలు ఏంటంటే 10వ అధ్యాయం 36వ వచనము, యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. దయచేసి గమనించాలి. ఈ లోకము శాశ్వతము కాదని మనము గుర్తించాలి. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మన పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. తండ్రికిను దేవునికిను మానవునికి మధ్య ఆ అగాధమైన పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు వచ్చాడు. మొదట పాపం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆదాము నుండి, అవ్వ నుండి ఈ యొక్క పాపం వచ్చింది. ఈ పాపానికి విరుగుడు అసలు చిక్కల అంటే ప్రవక్తలు ఎంతమందో లేచారు, ఎంతమందో ప్రవక్తలు సేవకులు లేచి చెబుతున్నప్పుడు కూడా వారు ఎలా ఉన్నారంటే పెడ చెవిని పెట్టి వాళ్ళు త్రాగటం ఏందో, వాళ్ళు తినటం ఏందో, వాళ్ళు తిరగటం ఏందో, వాళ్ళు జలసాలేదో
నోహా కాలంలో నోహా కూడా చెప్పాడు, రే బాబు దేవుని ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త. ఈరోజు సుఖాన్ని చూడమాకండి, ఈరోజు తింటున్నాము, ఈరోజు బతికామని చూడమాకండి, రేపనేది మనది కాదు కనుక జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి అని చెప్పేసి దేవుడు అనేకమైన ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా హెచ్చరించినప్పుడు విన్నవాడేమో బాగుపడ్డాడు, విననివాడేమో నష్టపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాటలు అంటే అందరినీ యేసుప్రభువు వారు ఆశీర్వదించడానికే పిలిచాడు కానీ నశించిపోవటానికి యేసుప్రభువు వారు పిలవలేదండి. ఆయన వచ్చిందే నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి, ఈ లోకానికి రక్షకుడుగా ఆయన వచ్చాడు. అంటే ఈ యొక్క ఆదాము నుండి వచ్చిన పాపము నుండి విడిపించి ఆయన ఏం చేయటానికి వచ్చాడంట, మన పరలోక రాజ్యానికి చేర్చడం కోసం వచ్చాడు. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము మొక్కలమైన మనము సాదృశ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే జీవితము నేర్చుకోవాలి. మనము నేర్చుకోవాలి, పెద్దలైన మనం నేర్చుకోవాలి, పిల్లలకు కూడా ఆ యొక్క మార్గాన్ని నేర్పించాలి. ఈ దినాల్లో పిల్లలు చాలా త్రోవ తప్పిపోవటానికి గల కారణాలు ఏంటి? పిల్లలు ఎందుకు త్రోవ తప్పిపోతున్నారు? ఎందుకు తల్లిదండ్రుల మాట వినక, తల్లిదండ్రుల మాట వినక, పెద్దల మాట గౌరవించక పిల్లలు ఎందుకు పాడైపోతున్నారంటే గల కారణం ఏంటంటే ఈ దినాల్లో దేవుని యొక్క భయము భక్తి లేని పరిస్థితి అండి. అది పెద్దలకు లేదు, పిల్లలకు లేకపోతుంది. కనుక దయచేసి గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మనము ఈ యొక్క కాల పరిమితం చూసి ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో ఉన్న ధనాన్ని, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క శాశ్వతం అనుకొని బ్రతకటం అనేది అది చాలా మూర్ఖత్వం, అది చాలా అవిజ్ఞానం అని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిడి మిడి జ్ఞానముతో మానవులు చీకటి దారులను వెతికేరని అంతా తెలుసన్న మోసములో అర్థము లేని బ్రతుకు గడిపేరని, యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని, ఇకనైనా నిజము నెరిగి మనసు మార్చుకోమని. యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని, ఇకనైనా నిజము నెరిగి మనసు మార్చుకోమని. పాడవే 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 కోయిలా, పాడవే కోయిలా, సుమధురా సువార్త గీతిక. చేతులను చప్పలు కొట్టచ్చు, సంకలో పెట్టుకోమాకండి. దాచిపెట్టుకోవటానికి ఏసై నీకోసం ఏం దాచిపెట్టుకోవాలా? దేవుని స్తోత్రం కలుగునుగా. మహిమలో వెలిగేటి మహారాజు మాకై మహిమ వీడి వచ్చాడని, సర్వము నేలేటి రారాజు మాకై నిరుపేద అయినాడని. మహిమలో వెలిగేటి మహారాజు మాకై మహిమ వీడి వచ్చాడని, సర్వము నేలేటి రారాజు మాకై నిరుపేద అయినాడని. మా పాప భారాన్ని యేసే మోసాడని, ఆ ప్రేమ గిలలోన ఏది సాటి రాదని. మా పాప భారాన్ని యేసే మోసాడని, ఆ ప్రేమ గిలలోన ఏది సాటి రాదని. పాడవే 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 కోయిలా, పాడవే కోయిలా, సుమధురా స్వార్థ గీతిక, సుమధురా
స్వార్థ గీతిక. పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమని. పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమని. ఆడవే కోయిలా సుమధురా స్వార్థ గీతిక. సుమధురా స్వార్థ గీతిక. మిడిమిడి జ్ఞానముతో మానవులు చీకటి దారులను వెతికేరని. అంతా తెలుసన్న మోసములో అర్థము లేని బ్రతుకు గడిపేరని. మిడిమిడి జ్ఞానముతో మానవులు చీకటి దారులను వెతికేరని. అంతా తెలుసన్న మోసములో అర్థము లేని బ్రతుకు గడిపేరని. యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని. ఇకనైనా నిజము నరిగి మనసు మార్చుకోమని. యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని. ఇకనైనా నిజము నరిగి మనసు మార్చుకోమని. పాడవే 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 కోయిలా పాడవే కోయిలా సుమధురా స్వార్థ గీతిక. సుమధురా స్వార్థ గీతిక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనిషికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ యొక్క జీవితం యొక్క విధానం ఎలా ఉంటుందంట ఫలించే, అక్కడేముంది, మొక్క వలె ఉంటుందంట. నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంట? ఒలివల మొక్కల వలె ఉంటాయి. ఒలివల మొక్క అంటే అది ప్రజలకి అందరికీ కూడా సువాసన అందించింది, మంచి రుచికరాన్ని అందించింది. ఆ ఒలివ మొక్క యొక్క సాదృశ్యం ఏంటంటే ప్రజలకు అందరికీ కూడా అది ఎలా ఉందంట, ఒక ఆశ్రయముగా ఉన్నదంట. ఒలివల మొక్క ఒక ఆశ్రయంగా ఉందంట, ఒక మాదిరిగా ఉన్నదంట, ఒక ఆశ్చర్యకరంగా ఉందంట ఒలివల మొక్క. ఆ ఒలివల మొక్క వల్లే ఈ బిడ్డ ఆశ్రయించబడును గాక. ఆమేన్ హల్లెలూయా. ఆ ఒలివల మొక్కల వల్లే దేవుడు ఈ బిడ్డ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్ హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నా యందు నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేస్తాడు. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించినట్లుగా పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పినది మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలుచుండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. మీరు బహుగా ఫలిస్తారు. మొక్కలు చదివితే అతకదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే మనము మన కుటుంబము, మన పిల్లలు యేసయ్యలో నిలిచి ఉండాలి. బహుగా ఫలించాలంటే కుటుంబము కానీ బిడ్డలు కానీ బహుగా ఫలించాలంటే నువ్వు ఎవరిలో నిలిచి ఉండాలా? యేసయ్యలో నిలిచి ఉండాలి. ఎవరిలో ఉండాలా? యేసయ్యలో నిలిచి ఉండాలి.
ఒకటి భయభక్తులు కలిగి ఉండాలి, రెండు యేసయ్యలో నిలిచి ఉండాలి. సమస్యలు చూడకూడదు, పరిస్థితులు చూడకూడదు. యేసయ్య వైపు చూస్తూ నడవగలిగితే ఆ కుటుంబం ఎలా ఉంటుందంట? ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా ఉంటుందంట. నా యందు మీరు నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉంటాను. ఎవరైతే యేసయ్యతో కలిసి నడుస్తారో, ఎవరైతే యేసయ్యలో కలిసి ఉంటారో, ఎవరైనా యేసయ్యతో కలిసి జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితాల్లో ఫలిఫలితముగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు పాపము నుండి విడిపించి నీతిమంతులుగా మార్చగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనలో పాపము లేదు, ఆయన నీతిమంతుడు గనక ఆ నీతిమంతుడిని పిల్లలుగా మనందరినీ ఆశ్చర్యకరంగా ఆయన, దీవెనకరంగా ఆయన మారుస్తాడు. అందుకే అంటున్నాడు, నా యందు నిలిచి ఉండాలంట. ఎవరిలో నిలిచి ఉండాలి? ఇప్పుడు అందరు ఎక్కడెక్కడ నిలిచి ఉంటున్నారు? కొట్ల కాడ, బొంకుల కాడ, ఇళ్లల్లో, షాపుల కాడ నిలిచి ఉంటున్నారు. ప్రేమంటే సహోదరి, సహోదరుడా, షాపుల కాడ ఉంటే నీ జీవితం, నీ కుటుంబం నాశనం అవుతుంది. ఎక్కడ నువ్వు నిలిచి ఉండాల్సింది? ఎక్కడ నిలిచి ఉండాలా? నిలిచి ఉండాలా? ఎక్కడ నిలిచి ఉండాలా? యేసయ్య దగ్గర నిలిచి ఉండాలా. తాగటం మానుకోవాలా. ఎందుకంటే ఆ తాగుడు వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. పాపంలో నిలిచి ఉండకూడదు, శాపంలో నిలిచి ఉండకూడదు, ఈ లోకంలో నిలిచి ఉండకూడదని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఎవరిలో నిలిచి ఉండాలంటే యేసయ్యలో నువ్వు నిలిచి ఉండాలి. యేసయ్య అంటే ఏంటంట? వాక్యంలో నిలిచి ఉండాలి. అందుకే అంటాడు కీర్తనకారుడు 1వ అధ్యాయంలో అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు, దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువ దగ్గర నాటబడి ఆకువాడిక తన కాలమందు బహుగా ఫలించే చెట్టు వలె ఉంటదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వేం చేయాలంటే బైబిల్ బాగా చదువుకోవాలి. ఏం చేయాలా? బైబిల్ చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి, దేవుని సన్నిధానంలో నిలిచి ఉండాలి. ఈ దినాల్లో దేవుని సన్నిధిలో నిలవలేక, దేవుని వాక్యం ముందు నిలవక ఎందరో లోకము నుండి, శాపం నుండి పడిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో నుండి పడిపోతున్నారు, ఆత్మీయతలో పడిపోతున్నారు. రక్షణ పొందుతున్నాం కానీ 20 సంవత్సరాలు నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు బాప్టిస్ట్ అంటారు. ఎందుకు? 30 సంవత్సరాలు అంటారు. పెద్ద పెద్ద సేవకుల దగ్గర తీసుకున్నామంటారు. ఏ ప్రయోజనం లేదు. ఆత్మీయతలో నిలబడకుండా నువ్వు ఊరిక తీసుకున్నానని సంకలు కొట్టుకుంటే మారు మనసు ఏది? నీలో పశ్చాత్తాపం ఏది? మారు మనసు పొందిన తర్వాత సంవత్సరములు గతించిపోతున్నాయి. 2025 సంవత్సరాలు గతించిపోతున్నాయి. నీలో మార్పేది? నీ జీవితంలో మార్పేది? నీకు నీ యొక్క మనసుకు హద్దు ఏది? నీ జీవితాన్ని మార్చుకునేదేంటి? నీ మాటను మార్చుకున్నావా? నీ తలంపులు మార్చుకున్నావా? నీ నడివింపు మార్చుకున్నావా? నడకను మార్చుకున్నావా? నీ ఆలోచనలు మార్చుకున్నావా? 2025 సంవత్సరములు గడిచిపోయినాయి. ఎన్నో సంవత్సరాలు రక్షణ పొందావు కానీ ఇంకా నీలో మారు మనసు రాలేదు. నువ్వు మారు మనసు ఇంకనైనా రాబోతున్న 2026 సంవత్సరంలో ఒక్కసారి యేసు ప్రభు వారిలో నిలిచి ఉండాలని ఆశపడు. ఆయన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఫలిఫలితముగా ఆశీర్వదిస్తాడు. ఈ లోకం వైపు చూసి పక్కన మనుషులు ఏమనుకుంటారేమో, మనుషుల వైపు చూడమాకు, అధికారుల వైపు, లోకం వైపు చూసావా? ఆత్మీయ జీవితంలో ఫలించే వారిగా ఉండవు. నువ్వు జాగ్రత్త. నువ్వు ఫలిఫలితంగా, నువ్వు ఆశ్చర్యకరంగా ఉండాలంటే నువ్వు లోకం వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. నువ్వు చూడాల్సింది యేసు వైపు చూడాలి, యేసులో నిలిచి ఉండాలి. అప్పుడే నీ జీవితం ఫలితఫలంగా ఉంటుంది. అనేకమైన వారికి ఆశ్చర్యకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినములో అంటున్నారు కానీ మాట అయితే అంటున్నారు, మేము యేసయ్యకి తెలుసు, మాకు యేసయ్య భక్తులు అంటున్నారు, యేసయ్య మందిరం పోతున్నాం అంటున్నారు. కానీ వారిలో మార్పు అనేది కనిపించటం లేదు. నువ్వు కట్టుకుంటున్న వస్త్రంలో మార్పు ఉందా? నువ్వు మాట్లాడుతున్న మాటలో మార్పు ఉందా? నీ చూపులో మార్పు ఉందా? నీ ప్రవర్తనలో మార్పు ఉందా? నీ ఆలోచనలో మార్పు ఉందా? దయచేసి మార్పు లేకపోతే ఈ ఉపదేశం ద్వారా వింటున్న నీవు దేవుని మాటను పెడచేవు పెట్టావా, జాగ్రత్త, దెబ్బలు తింటావు. ఇప్పుడైనా తెలుసుకొని లోబడి ఒక పశ్చాత్తపడి ఈ ముగింపు 2025 సంవత్సరం ముగింపులో ఒక తీర్మానం చేసుకో. చాలు ప్రభు, ఇంకా లోకం వైపు చూస్తూ బ్రతికాను, చాలు చాలు ప్రభా, మనుషుల వైపు చూసి ఏమని అనుకుంటారని బ్రతుకుతున్నాను.
మనుషులు ఏమని అనుకుంటారేమో, లోకం ఏమనుకుంటారేమో బ్రతుకుతున్నాను, కానీ అలా బ్రతకను ప్రభా. నీ గురించి బ్రతుకుతా, నీ కోసం బ్రతుకుతా, నేను నీ కోసం జీవిస్తాను, నీలాగా ఉంటాను ప్రభా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగ ఉన్నట్లయితే దేవుల్లో నువ్వుంటే నీలో ఆయన ఉంటాడు, నీతో ఆయన ఉంటాడు, నీ ఇంట్లో ఆయన ఉంటాడు. నీ ఇంట్లోకి ఆయన ఉంటే, నీతో ఆయన ఉంటే నీకు రక్షణే, నీ జీవితానికి ఆశీర్వాదకరమే, దీవెనకరమే. నువ్వు నడుస్తున్న మార్గమంతట్లో దేవుడు నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది ఏంటంట, దేవుళ్ళు నిలిచి ఉండాలి. ఎంతవరకు? ఈ 4 రోజులు కాదు, ఎంతవరకు? జీవితాంతం యేసుతో కలిసి నిలిచి ఉండాలి. ఈరోజు ఫంక్షన్ రోజు అని, ఏదో ఒక ఆనందం అని ఈరోజు ఒక్కరోజు బైబిల్ పట్టుకొని కూర్చోండి సరిపోదు. దేవుడితో కలిసి నడవాలి జీవితాంతం. ఓకే, దేవుడి స్తోత్రం కలుగును గాక. కాకరకాయ పచ్చడి ఎట్లుంటది? చేదుగా ఉంటుంది. యేసయ్య మాటలు కూడా కొంతమందికి చేదుగా ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. అయినా కూడా ఆరోగ్యమేగా. కాకరకాయ పచ్చడి ఆరోగ్యమే కాదా? ఎందుకు తింటారండి? ఆరోగ్యమేగా. దేవుని మాటలు కొంచెం అర్థం కాని వారికి అలాగనే ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే ఆ మాటలే నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ బిడ్డలు కూడా దేవుడు ఫలభరితమైన జీవితంగా రాబోతున్న దినాలలో, రాబోతున్న సంవత్సరంలో, రాబోతున్న ఆ యొక్క నెలల్లో అన్ని విషయాల్లో దేవుడు ఫలించే కొమ్మవలే, ఫలించే ఆశ్చర్యకరమైన కొమ్మవలే, ఫలభరితమైన జీవితముగా దేవుడు ఈ బిడ్డని, ఈ బిడ్డ కుటుంబాన్ని దీవించునుగాక, ఆశ్రయించునుగాక. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించి మన వెనుకలు స్థిరపరచునుగాక. ఆమేన్. అందరూ